హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ కూడా కార్తీక మాసం చాలా చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా చక్కగా చేసుకున్నానండి. అయితే కార్తీక మాసం పూర్తయిపోయింది కదండీ! ఈరోజు పోలిపాడ్యమి. పోలిపాడ్యం పూజ కూడా అందరూ చక్కగా చేసుకున్నారు అని అనుకుంటున్నానండి. అయితే పోలిపాడ్యం నాడు పూజ ఎలా చేసుకోవాలి అన్నది మీ అందరికీ తెలిసిందే కదండీ! దానికోసం అయితే నేను ఏం వివరించాలి అని అనుకోవటం లేదు. కానీ పోలీస్ వర్గంకి వెళ్ళిన కథ ఉన్నది కదండీ! దాని గురించి నేనైతే ఏ విధంగా అర్థం చేసుకున్నాను అన్న విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. అయితే పోలి వాళ్ళ అత్తగారు పోలిని మాత్రం ఏ పూజ, నోము, వ్రతము చేసుకొని ఇచ్చేవారు కాదటండి. ఆవిడ చాలా భక్తి, శ్రద్ధలతో భగవంతుడిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేవారట. కానీ ఈ కార్తీక మాసం నెల రోజులే అయినా సరే మా అత్తగారికి తెలియకుండా దీపం పెట్టుకుందాం అని సంకల్పించుకొని భక్తి మాత్రం చేత ఆవిడ తన మనస్సునే నైవేద్యంగా భగవంతుడికి సమర్పిస్తూ నెల రోజులు దీపారాధన చేసుకున్నారటండి. అంచేత ఆవిడకి కార్తీక మాసం గడిచిన వెంటనే స్వర్గం ప్రాప్తించింది అని ఈ కథలో చెప్తారు. అంటే ఇక్కడ ఈ కథ సారాంశాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మన భక్తి మాత్రమే ప్రధానం. భగవంతుడు నువ్వెంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నావు అన్నది మాత్రమే చూస్తారు. అంతేగాని మనం ఏ రకాల నైవేద్యాలు పెట్టాము, ఎన్ని దీపాలు పెట్టాము అవన్నీ కూడాను భగవంతుడు చూడరు. అంతే కదండి! ఇవన్నీ కూడా భౌతికమైనవే. మనం ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే భక్తి శ్రద్ధలతో మాత్రమే పూజ చేయగలుగుతున్నామా లేదా అన్నది మాత్రమే మనము ఆలోచించుకోవాలండి. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదండీ! ఉదయాన్నే నేనే ముందు లెగిసాను, నేనే ముందు కోవిలికెళ్ళి దీపం పెట్టుకున్నాను అలా అంటూ ఉంటారండి. నాకు ఆ మాటలు విన్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అందరూ ఒకే టైంకి లెగాలి అని రూల్ లేదు. అలాగని ముందు పెట్టిన వాళ్ళదే భక్తి అని కూడా అనుకోలేం కదండీ! భగవంతుడి దృష్టిలో కూడా అంతేనండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజించాము అన్నదే భగవంతుడు చూస్తాడే గానీ, నువ్వు ముందు వచ్చి దీపం వెలిగించావా, వెనక వచ్చి దీపం వెలిగించావా అన్నది మాత్రం చూడడండి. ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని భగవంతుడి పూజా కార్యక్రమాలు చేసుకోగలిగితే మనం నిజంగా కూడా ధన్యులం అవుతామండి. నాకెందుకో ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే ఈ విధంగా ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నాను. మీకైతే ఈ విషయం ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.